ఇదిగో హైదరాబాద్ విజయనగరంలో వరుస పెళ్లిలో కుట్ర, రంపచోడవరంలో రిహార్సల్స్ జరిపిన సిరాజ్ సమీర్, 2 సార్లు సౌదీకి సిరాజ్, రిమాండ్ రిపోర్టులో వెల్లడి, రంగంలోకి ఎన్ఐఏ, నిందితుల కస్టడీకి పిటిషన్. రిహార్సల్స్ జరిపారంటండి వీళ్ళు బాంబు పేలుళ్ళకి. ఇక భారత్ ధర్మసత్రం కాదు, ఇప్పటికే 140 కోట్ల మంది జనాభాతో ఇబ్బందులు, శరణార్థుల అంశంపై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు, ఆశ్రయం కోరిన శ్రీలంక జాతీయుడి పిటిషన్ తిరస్కరించారంట. ఇక మధ్యప్రదేశ్ మంత్రిపై సిట్ వేశారు. మొన్నాడు కల్నల్ సోఫియా గారి గురించి నోటుకొచ్చినది మాట్లాడాడు కాబట్టి. ఎయిర్పోర్ట్లు లాగా రైల్వే స్టేషన్లు ఉండబోతున్నాయంట. బేగంపేట రైల్వే స్టేషన్ అమృత్ పథకంలో భాగంగా వరంగల్, కరీంనగర్, బేగంపేట స్టేషన్ల అభివృద్ధి, అత్యంత అధునాతన వసతుల కల్పన, ఒక్కో స్టేషన్ 25 కోట్ల వ్యయం. ఎల్లుండి వర్చువల్గా ప్రారంభించబోతున్న ప్రధాని మోడీ. 25 కోట్లు ఏం ఖర్చు అవుతున్నాయండి? నాకు అర్థం కావట్లేదు వీటిల్లో. మొన్నేమో 250 కోట్లు పెట్టి మేము అది చేసాం ఇది చేసామన్న ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ ఒక గాలివాన కొట్టుకుపోయింది. మరి ఇది ఎలా ఉంటుందో చూద్దాం. బేగంపేట నుంచి రిపోర్ట్ చేసే ప్రయత్నం చేద్దాం ఇవాళ మనం. ఇది చూసారా, మన దగ్గర నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవటానికి. హైడ్రా దాంట్లో 200 పోస్టులకి డ్రైవర్ పోస్టులు వేకెన్సీ ఉన్నాయి అంటే 850 దరఖాస్తులు వచ్చినాయంట. గంటలు జనం కిలోమీటర్ల తరబడి లైన్లో నుంచున్నారంటండి డ్రైవర్ పోస్ట్ కోసం. ఇది మన దగ్గర ఉన్న పరిస్థితి. బెంగళూరులో వర్ష బీభత్సం, బెంగళూరుకి సముద్రం వచ్చిందని చెప్పి నిన్న సోషల్ మీడియాలో మొత్తం అదే ఫుల్. తొందరలోనే మన హైదరాబాద్లో కూడా ఇలాంటి పరిస్థితులు మనం చూడబోతున్నాం, అతి తొందరలోనే. ఎందుకంటే బెంగళూరులో కూడా ఈ చెరువులు, సరస్సులను అడ్డదిడ్డంగా కబ్జా పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ పిచ్చగా ఈ అపార్ట్మెంట్లు ఇవన్నీ గట్టిపడదబ్బారు. మన దగ్గర కూడా అదే అవుతుంది కదా. కొంచెం లేట్ అవ్వచ్చు, ఇంకో 5 ఏళ్ళు కాకపోతే 10 ఏళ్ల తర్వాత అయినా హైదరాబాద్ పరిస్థితి ఇదే. ఇక్కడ ప్రస్తుతానికి మోకాళ్ళలోకి వస్తున్నాయి కదా, తర్వాత ఇక్కడ మనం ఇదే రోజు దగ్గరలోనే ఉంది హైదరాబాద్లో. ఇక మహిళా ఫైర్ ఫైటర్లు, ప్రభుత్వానికి అగ్నిమాపక శాఖ ప్రతిపాదన ఆమోదిస్తే తదుపరి నియామకాల నుంచే భర్తీ, మహారాష్ట్ర, తెలంగాణలో ఇప్పటికే సేవలు. కేసీఆర్ను విచారించాకే కాళేశ్వరం నివేదిక విచారణలో కీలక మలుపు, త్వరలో కేసీఆర్కు సమన్లు పంపే ఛాన్స్. సో దీన్ని మళ్ళీ 2 నెలలు ఎక్స్టెండ్ చేశారు, చూద్దాం ఏం జరిగిద్దో.